మంత్రి గారు ఆ ఏర్పాట్లేవో మీరే చూడండి. అలాగే ఆ ముహూర్తమే నిర్ణయించండి. శుభం. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు. ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది. దానికి ఇంకా వ్యవధి ఉందిగా. ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం. ఏం చేయమంటారు? యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం. పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి. తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి. ఈ కర్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి. ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదోననేటువంటి భయం భయం కాదు, భావం జనంలో కలగాలి. అవును, ఆ భావనే కలగాలి. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు. యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది. తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు గట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి. ప్రభు, ఈ క్రొత్త పన్నులకి యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు అనలంగారా, రండి రండి. మన పట్టాభిషేకం విన్నాం. కానీ తమ్ములం గారు, జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు. కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు. అమ్మగారిని అడిగి ఎందుకు? మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందు కురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ములం గారు? అహో, మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది. అందుకని తాహీదులు అంపారు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు. ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుడ్డ కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు, వివాహాలకు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ వంతు రాజభాగంగా ఇవ్వాలి. బుషయ్య, పోనీ ఓ పని చేయకూడదు? ఏదైనా అమావాస్య అర్ధరాత్రి పూట చూసి నువ్వు రాకూడదు? ఇంతే. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా కిరికిరి చేద్దాం. ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదు. నువ్వే దొంగ వరకు ఉంటే నిన్ను మించిన దోపిడి దొంగలాగున్నాడే యువరాజు. ఏమన్నా ఉన్నమాటన్నా? రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతావు. రాజు ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేళీ విలాసాలలో తేలిపోయేవాడా రాజు? కట్ట గుడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థ పడుతూ ఉంటే చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? రాజు కాదు, బూజు. కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్ర మేము పాటించం. ఒక్క చిల్లి గవ్వ కూడా కప్పం చెల్లింది. ఇదే మా నిర్ణయం. ఏం చేస్తారో చేసుకోండి. రాజమాట అక్షరాల సత్యం. వీడి మాటలు నమ్మకండి. ఇతండ వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నాడు. నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకం అని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు. తర్వాత బాగుండదు. ఇంత పొగరా? చూస్తారే, బంధించండి. పిలిచండి, బంధించండి. అది ముందుకు వచ్చారా? పొలాలు వెళ్ళి యువరాజుతో చెప్పండి. నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కటి వేళతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. వెళ్ళండి. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం.
వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదుర్కొంటం నీ ఒక్కడి తరం కాదు. మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లొంగిపోటమా? మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరమరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్టా వస్తాయి? లొంగిపో. ప్రాణాలతో లొంగితే కల్లా ఉన్న 2 అయిపోయినా పట్టుకోండి. రాధ, నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తాననుకోలేదు. బావా 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 బావా, ఊరు వాళ్ళు వరస చూస్తుంటే డబ్బు కాసిపడి నీ ప్రాణాలు కూడా తీసేస్తున్నాను. అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బాబా, ఇబ్బందిని అంతలో మనమే ఎదిరించడం చాలా కష్టం. అందుకే దారి తెలియక అల్లాడే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు బట్టబయలు చెయ్యాలి. గంటికోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయసంగం పూరించాలి. వేషాలు మర్చి బయలుదేరండి. వదండి. రండి, కూర్చోండి. చూస్తారా? గడ్డాలకి నీళ్లు పట్టించు. ఇదేం కర్మయ్య, ఆ గడ్డానికి నీళ్లు రాసి జామున్నర అయింది. నాన్ని బాబు, బాగా నాన్నే. గడ్డం బాగా నానితే సమ్మగా తెగుద్ది. ఏం తిరుపతి, నన్ను సగులో వదిలేశావే. ఉండు బాబు, ఉండు. అలాగరా, రండి రండి, కత్తిరించమంటారా? ఆ డబ్బీలో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోనియే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి. 1, 2, 3, 4, 5, 6, మొత్తం 6 తల్లండి. తిరుపతి, అయ్యా, తలకో 10 డబ్బులు చొప్పున 6 తల్లకి సుఖం చెల్లించు. అదేమిటండి, కష్టపడి మేము సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టుంది తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు. ఇది యువరాజు గారి ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, చవరాలు మాని సన్యాసులు అమ్మంటాడా మీ యువరాజు? నలభై గారు, ఇతను సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తున్నాడు. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతి. ఇల్లాడితే గానీ అదంతా మాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహ చెల్లి. అయ్యో బాబాయ్, ఇది మహాఘోరం, మహా అన్యాయం. నేను ఇచ్చుకోలేను బాబాయ్. ఏమంటారు? ఎక్కడికి వెళ్తున్నారు? గుళ్ళోకి ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయ కాస్త చొప్పున సుఖం చెల్లించండి. ఏమిటి, గుళ్ళో కొబ్బరికాయలు కొట్టారు కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లేనా? అవును, వీరు మా వారు. ఏమండి, మీరు మాట్లాడరేంటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుఖం చెల్లించండి.
ఏమిటి పిల్లల కన్నందుకు కూడా సుంక చెల్లించాలా? అవును, ఇస్తారా లేదా? మనం బ్రతికిపోయాం, మనకి పిల్లగల్లా ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకు చెల్లించండి. ఇస్తారా, చెరసాలకు పంపించమంటారా? ఇస్తాం. పిల్లవయ్య గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి? అవునా? అవునండి, బ్రహ్మచారులండి. పిల్లం గిల్లం పిల్ల పిచ్చిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాల సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనుక నీకు అంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. ఇది మరీ బాగుంటుంది. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు, నిన్ను చెరసాలలో పెట్టాలా? చెరసాల్లో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి అయితే పెట్టి సోదరులారా, ఆనాడు మన గండికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు, మనల్ని దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. నాలాంటి బలహీనని నానా హింతులు పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను. బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను. బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను. దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను. కర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊర్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగరిస్తాం? సకలం చూపుతున్న కొద్ది మనల్ని అడుగు పాతానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రాకుండా రెక్కల్లో తిరిగి తీయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాలి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుల్లా ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయటానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు 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 ఎవరా యువరాజు? అధికారం చేతిలో ఉందని అర్థంలేని పన్నులతో ప్రజల్ని దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయని అనరాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు తెగుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావు. మమ్ము బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి. వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. బలి చక్రాన్ని కట్టండి, కొరడాతో కొట్టండి, చర్మం ములిపించండి. ఎంత పనిది బావా? ఎందుకంత బెంబేలు పెడతా? నువ్వు నన్నేం చేయగలవు? ఆహాహా, ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ వదరుబోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. నా చెల్లితో పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందిరా. అసలు నేను ఎవరు తెలుసా? బంధించండి. నీచుడా, నీ పాపం పండింది, ఫలితం అనుభవిస్తా. ఎంత పొగరు! దళపతి, చూస్తారే, రక్తం చిందేలా పెట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం.
నీ చేతగానితనాన్ని కోడలతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయాన్ని. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా? నీ వంటి నీచుడితో నాకే పని. ఈ అరాచకానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి తగిన బుద్ధి చెబుతాను. క్షమించండి యువరాజా. సరే, అటుగా దేవరాజా. ఒరే బాబు, కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండిరా, లేకపోతే ఆ భోషే బీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినంటాడు. తింటే
ప్రాణాలు తక్కువ తుపాకులు పారేయండి ఎదురెత్తు ఏదా కోట అదురుతుంది తుపాకి జయం మనదే రక్షించావు రాజా సమయానికి వచ్చావు లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టి ఉండేవారు నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది పారిపోయారా దొంగలు ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా నేనెక్కడ చూశాను గురువా అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను ఉద్ధరించావు డబ్బంతా పోగే అలా చూస్తారా అయ్యా పోగు చేయలే రాజా గొప్ప ఆపద నుంచి కాపాడి వెళ్ళిన పని ఏమైంది నేను వెళ్ళటం పని కాకపోవటమా ఇదిగో వసూళ్ళు ఇది సిద్ధాపురంది ఇది పచ్చిపాడుది లెక్క చూసుకో ఇంకా ఈ పాడల పాటు పోలేదన్నమాట నీ పుణ్యం ఉంటున్నాడు నడిపించమ్మా ఉండు మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను అమ్మమ్మ నా ప్రాణం తోడేస్తుంది రాజా 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 నా పొడి డబ్బి రాజా డబ్బు జాగ్రత్త నువ్వా దెబ్బ తగిలిందా ఏటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా చూడలేదు రాత ఏ కళ్ళిపోయాయా కళ్ళిపోయా నీ కళ్ళున్నాయిగా చారదేసి నువ్వు చూడక్కర్లా ఎదురొచ్చేవాడు నీకు కనపడలా నా నెత్తి మీద మోపుంది ఎట్లా చూసేది నువ్వు చూడకపోతే నాదే తప్పు తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొడి డబ్బి రాజా ఓడి కేసుకెళ్ళగా రాదమ్మా ఎందుకమ్మా ఈ పచ్చాకులు ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పోతు దాన్ని మేపడానికి నేను గొర్రెపోతు నుంచి నువ్వు బర్రె పంటవా ఓయ్ బావా ఏ మరదలా సిగ్గు లేకపోతే సరే. ఎందుకు? నడి వీధిలో చిన్న పిల్లాడ్లా కుప్పి గంతులేంటి పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడి అవునవును ఆ 10 మంది పెట్టిన నువ్వేగా కనుండేదానివి ఏది ఇంకోసారేను 1,00,000 సార్లు అంటాం ఏటి రాజా 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 నా డబ్బి నా డబ్బి నా డబ్బి ఇంటికడిస్తాను బామరదల సరసం బజారున పడింది ఈ మోపు నా నెత్తిన పడింది ఇది ఇంతే తొందరగా రావాలి ఏమిటది మీ చెల్లెకి టైం పట్టింది ఏటి నాకు భయం పట్టిందా అయ్యో ఏమిటమ్మా నీకు నిజంగా కిరికిరి పట్టిందా ఏమిటి అడుగు ఆ సంగతి అతగాడిని అడుగు ఏమిటయ్యా కిరికిరి ఏముంది వడ్ల గింజలో బియ్యపు గింజ అమ్మాయిని రెచ్చగొట్టాడు రెమ్మొచ్చుకుని వెంటబడింది మధ్యలో నన్ను రేవపట్టి సమ్మరాదా ఇదిగో అన్నయ్య ఇప్పుడే చెప్పేస్తున్నాను బావ నాతో మోట సత్తా ఆడాడు చూడు ఏం చేస్తాను నేను తప్పున్నాను ఇదిగో లంకణాలు ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం ఫోన్ చేద్దామా బాబు బాబు ఏమిటి నా పొడుండా బాబు వెళ్ళాలి తొందరగా భోజనం అవునవును అక్కడ ఉంది కానీ ఇంకో కిరికిరి మోటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా నొప్పి పెట్టిందా బాబు రే కొండయ్య ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు జాగ్రత్త చెప్తానా అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు ఏ లాభంరా బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది ఆ రాజాగాడే రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా చేతికి తగిలింది అదే గుండెకి తగిలి ఉంటే అయ్యా కనక చూస్తున్నాడు నమస్కారం బాబు రా కనుక ఇవాళ ఒక పెద్ద ఘటన గడిచింది మా ఆవిడ తాళి కట్టింది లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు అదేమిటి ముష్టి ఎదవా మూల నష్టపు ఎదవా మర్చిపోయిందా వాడికి తోడు గుంటలక్కడ గుంపు ఒకటి ఎవరయ్యా దోపుడు దగ్గరయ్యా అమ్మా ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనా దడుస్తాను
పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. దెబ్బతో నేను మోసపోయాను. దివాణం డబ్బుతో తుపాడానికి వచ్చారు గాడిద కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుల్లాగా ఎగిరి ఒక్క తాగుతాను. పొట్టలో ఒక్క పొడి, కోపి మీద ఒక్క గుంపు, నడి మీద ఒక్క తాపు, ప్రాణాలు తీసేస్తాను రా గాడిది కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో బోషయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు. తిరిగి చూస్తే చిమ్మడితోడు నేను నిద్రపోయాను అంతే. ఇది ఇంతే. మంచి పని చేశావు, బుద్ధివంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం, అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరసలకు వెళ్ళి చూస్తే ఎవరు ఉన్నట్టులేదే. ప్రభు పోనే. విషం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు, వీడు చనిపోతూ ఏదైనా వెల్లడి చేసుంటే? చేస్తే విషప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుంటారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నారేమో. ఏమైతేనే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే? అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకున్నాం. పదండి. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతోనే చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ, ఆ దర్జ, అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపాటు పడ్డానా? ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగాం, ఒక మంచంలో పెరిగాం. నా రాజా నేను గుర్తుపట్టలేనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు, నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దు కానీ. ఏం సుబ్బులు? ఆహా, ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసుని. నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, పెళ్ళికొడ్డులా పెట్టేశావరా. నీకెంత బలం ఉందిరా. నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూ. ఎవరా నువ్వు? ఆ పిల్లెక్కడా? నేను మీరు మీరు తమరు ఏం కావాలి? నా బావ కోసం వచ్చాను. బావా ఇక్కడ ఎందుకుంటాడు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటైంది, మన్నించండి. రావటం పోవటం కూడా నీ వంతేనా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగడానికి. ఏంటి? కోపం కోపం. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందలంగారా? ఓహో. ఆహా ఆహా,
ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. తమ్ముడు గారు, నేను అన్నలం గారు, నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడు గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏకాంతం. తమ్ముడు గారు, అదండి అన్నలం గారు. ఏమిటని ఆలోచిస్తున్నావు? ఆహా, నీ కళ్ళల్లో 1000 దీపాలు వెలుగుతున్నాయి, చెంపల్లో చెంపులు ఆడుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానే? నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. రా రా. మనిషివా పశువా? మరదల పిల్ల ఎగిరి పడకు, గడసరి పిల్ల పులికి పడకు. బావా, నువ్వా? అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను. నిజమేనమాట. ఏమిటిదంతా? ఇది గండికోట రహస్యం, అతి పరమ రహస్యం. గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. ఎవరికైనా భద్రంగా ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు వింటూ దిగబడిచండి. నేను చూస్తుంటే వేళ ఆకలి దప్పి అన్నీ మర్చిపోతున్నా. చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేలే. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడవు కానీ. అమ్మో, మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడతట్టుకుపోతుంది. ఆ మీసాలు ఏమో చెప్పు, తీసేయకూడదు. నాకు కాస్త గుండె ధైర్యం వస్తుంది. అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడికి చెప్పు. ఊరుకోండి, మా నాన్న వచ్చి వేళ ఊరుకోండి, మీకు చొరవ ఎక్కువైపోతుంది. అది కాదు సుబ్బులు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు, నాకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు. అందుకని ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. కిరికిరి కిరికిరి సుబ్బులు, 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 కిరికిరి ఎక్కడ దాక్కోను? ఎప్పుడు ఆ మూట్లో దాక్కూడదు. తొందరగా వచ్చేసా? ఏ లేదు, నాకు కాస్త అనుమానం తగిలింది. ఆ కిరికిరి గారు వచ్చాడు ఎలాగా? కిరికిరా రాలేదు నాన్న. ఏమిటా తప్పుడు? ఏదో పంది కుక్క అయింది నాన్న. పంది కుక్క. అమ్మ కాస్త నీళ్ళు చూడాలి, స్నానం చేయాలి. అలాగే నాన్న. వెళ్ళమ్మా. దొరగండి పొడి దొంగదంట నాకే రాశాడమ్మా. ఎవరు? ఏం కావాలి? నేను కోట నుంచి వచ్చాను, ప్రభు రమ్మన్నారు. నిజంగానా? నిజంగా, ఎవరికి చెప్పొద్దన్నారు. రా ఉండు, ఇప్పుడే వస్తాను. ఏది? ఎక్కడున్నా?
వస్తారమ్మా. ఎక్కడికి? మొన్న తళుక్కుమని మెరపులా మెరిసి మాయమయ్యావు. ఇప్పుడెక్కడికి పారిపోగలవు? లే దారిలో ఏమిటి మోసం? మోసమా? కావలసినది అందుకోవడానికి ఏది చేసినా న్యాయం. నీ అందం ఈ అంతఃపురానికే శోభనిస్తుంది. అందుకే పిలిపించు. జాగ్రత్త. ఎవరనుకున్నావు నన్ను? ఎవరేమిటి? తొలి పొంగు యవ్వనంతో నీ సోయగాలు దోచుకోమంటూ చాటి చెబుతున్న రంభరి. నోరు మూయి. నా నోరు ముయ్యాలంటే నీ నోరు ఇంకా చేరువకు రావాలి. వదులు, లేదా నీ గుండెలు తీరుస్తాను. నీ చురుకు చూపులతో ఇదివరకే నా గుండెలు చీల్చివేశావు. నా మాట విని సంతోషంగా నాకు లొంగిపో. ఆహా ఆహా, ఏమి నడక, ఏమి నడక! నీ నడకే ఒక నాట్యం. రాయంచ ఒయ్యారం ఒలిగిపోతోంది. ఏది నా కన్నుల కరువు తీర ఒక్కసారి ఆడవు? నేనా? నా ప్రాణం పోయినా ఆడను. ఓహో, ఏమి కంఠం, ఏమి కంఠం! నీ కంఠంలో కోటి కోయలు కూస్తున్నాయి. ఒక్క నాట్యమే కాదు, ఆడుతూ పాట కూడా పాడాలి. నా చేత ఆడించడం నీ తరం కాదు. అలాగా? ఆడు ఆడు ఆడు. అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతుడు. వీరు ఎండేరు మీద వంతెన, నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికి వంతెన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. వీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. చెప్తాను. ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం, కోడిగుడ్డు సొన కూడా దట్టించి మరీ గట్టి కట్టాం. కానీ ఓహో, ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది. ఎందువల్ల? అందుకు నేనేం చేయగలను ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే. దళపతి గారు దయచేస్తారని కొన్నాళ్ళు, ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాళ్ళు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాళ్ళు. ఈ విధంగా జాప్యం చేసుకుంటానే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వరదల్లో కొండలే కొట్టుకుపోయాయి. ఇహ ఈ వంతెళ్ళు, ఆనకట్టలు ఒక లెక్కటండి. చెప్తాం. పాపం, ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది. అవును ప్రభు, అది ఆనవాయితేనండి. చూచారా అన్నలం గారు, మన ఆత్మీయుల నిజ స్వరూపం? వీడి వెంటనే వంతెనకే బలి ఇవ్వండి. వీడి మొండాన్ని 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం, అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాతి పలకం మీద వాయించి ప్రభు, ఇతను ధనాసరి ధనయ్య. అధిక ఆహారోత్పత్తికి బావి త్రవ్విస్తానని 2000 వరహాలు పుచ్చుకున్నాడు. అబద్ధం మహారాజా, నా చేతికి వచ్చింది 200. అదేమిటి? మంజూరైంది 2000 అన్నారండి. మనకంటే మా ఊరు నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాకపోకలకు, దారి ఖర్చులకు అందులో సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి వెళ్తే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం. అంచెల వారీగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాడ మిగిలింది 200 అండి. పాపం, తంబులు ముట్టద్దల్లా తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు. దళపతి, ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. వచ్చి ఈ దళారులకు మంత్రి గారు, ప్రభు, ఈ లంచగొండలు, దగులు బాజీలు, వినాయకులు ఎవరో ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టండి. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యండి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామపీడితులకని బొక్కసు నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొనుక్కుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యే నాటికి బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కులుకుతున్నారా?
ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. చేద్దాం. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల కొరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే. రెక్కలు వెనక్కి విరిచి కట్టి చింత మెరికలతో 100 దెబ్బలు కొట్టించండి. దళపతి, ఈమె ఎవరు? ఈ నీచురాలు. ఈమె చేసిన నేరం ఏమిటో చెప్పు. చిత్తం. ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య? అమ్మా, ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. అమ్మా, భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికీ లేదు. అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భర్తను నడివీధిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటిలోంచి నన్ను వీధిలోనికి తరిమారు. ఊరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే దిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి భిక్షమెత్తబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. కన్న బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షక భటులు ప్రత్యక్షమై ఇది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేను ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. అనలంగా చెప్పండి, ఏమిటి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బలు కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు. ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటులు. వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజా సంక్షేమాన్ని కాపాడతానని గద్దె ఎక్కాను. నీతి న్యాయం ధర్మం కాపాడుతానని శిరస్సును ముఖటం ధరించాను. నేను అపరాధం. నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. మహారాజా, మహారాజా! నాయనా, నాయనా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది. తమరి శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి. శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి. భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి, అందుకో కొరడా, కొట్టు, 100 దెబ్బలు. మహారాజా! అమ్మా, అమ్మా, నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాడమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు, అన్యాయాలు నశించాలి. మంత్రి గారు, నిర్మించండి వెంటనే ఊరు ఒక్కొక్క శరణాలయం. ప్రభు, ప్రభు, తమరి కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. కానమ్మా, ఈ పరిస్థితులు ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. దళపతి, చూస్తానే రా. కానీ క్షమించండి మహారాజా. వండర్ఫుల్, వండర్ఫుల్. యు ఆర్ ఎ గ్రేట్ కింగ్.
సోలమన్ కేమ్ టు జడ్జ్మెంట్. దేశాలు తిరిగాం, రాజ్యాలు తిరిగాం, కానీ ఎట్టి రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. రాజావార్, మా రాణి గారికి మీ గొప్ప మరీ నీ మీద కోరిక ఇంకా ఇనుమడిస్తోంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదన ఎందుకు? నీకు రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఇంకా దగ్గరకు రమ్మంటున్నా. ఆహా, పోత పోసిన పుత్తడి బొమ్మలా ఉన్నా. నీ అందాన్ని వృధా చెయ్యను. రా, మా కౌగిలిలోనికి రా. ఈ నటన మా దగ్గర. ఎంత మోసం! ఎక్కడికి పారిపోగలరు? వదులా పిల్లని. వదలలే, ఇంతకాలం పెరిగింది మధువడికి సార్. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారా? ప్రతాప్, మహారాజు మీదే కలబడతావా? మహారాజు? వీడా మహారాజు? వీడు మన జయంత్ కాడు పెద్దమ్మా, మోసగాడు. ఏమన్నా? ఇతడు మన జయంత్ కాడా? అడగండి మీరే. ఈ పాటికి మరదల గారికి తెలిసే ఉంటుంది వీడికి మన జయంత్కి గల తేడా. ఏమిటిదంతా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. మీరు అయ్యో, ఎవరు నువ్వు? నా జయంతువు కావా? నా కుమారుడు కావా? కావా? అయితే నా జయంతేడి, నా చిరంజీవి ఏమైపోయాడు? ఈ ఆషాఢ బుద్ధిని అడగండి. నన్న దుర్మార్గుడా, రాజ్యాధికారానికి ఆశించి మా తమ్ముడిని మాయం చేసి పైగా నన్నడగమంటున్నావా? పెద్దమ్మ, ఈ దుర్మార్గుడు మన జయంతుకు విషప్రయోగం చేశాడు. నేను విషప్రయోగం చేశాడా? నువ్వే కాకుంటే మహారాజులా ఇక్కడ కులికే అదృష్టం నీకెలా పడుతుంది? అమ్మా, నా మాట వినండి. పాపాత్ముడా, అమ్మాని పిలుస్తూ ఇంత ద్రోహం చేస్తావా? సీమకు కూడా హాని చేశారు. అయ్యో, ఎంత పని చేశావయ్యా! నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నిర్దోషిని. నిర్దోషి? నిర్దోషమైతే జయంతలా నటించవలసిన అవసరం నీకేమొచ్చింది? వచ్చింది. జయంతి క్షేమం కోరే నేను అలా నటించవలసి వచ్చింది. మంత్రి గారు రండి, రండి, మీరే చెప్పండి. ఏమిటి? ఏం జరిగింది? మంత్రి గారు, ఈ దుర్మార్గుడు మన చిరంజీవికి విష ప్రయోగం చేసి మహారాజులా నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఆ సంగతి ఈ ముసలి మంత్రి గారికి తెలియదనుకుంటున్నావా పెద్దమ్మ? ఈ నాటకానికి అంతటికీ అతడే సూత్రధారు. నోరు మూయి. వారిని నిందించామంటే నాలుగు చిరుస్తాను. జాగ్రత్త. అమ్మా,
వాడు విష్కెట్టుకమ్మా, వాడి మాట నమ్మకమ్మా. ఇంకా అమ్మ అంటున్నావా? నా ఒక్కగానొక్క కొడుకును హత్య చేసి నా కడుపులో చిచ్చు పెట్టి ఇంకా అమ్మ అంటున్నావా? ఆగండి. దేవుడు లాంటి మా బావను నిందించడమే కాకుండా చేయి చేసుకుంటారు. అతడు మీకు చేసిన మేలు జన్మజన్మలకు మర్చిపోలేరు. మీ కుమారుడు బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నా జయంతు బ్రతికే ఉన్నాడా? ఎక్కడున్నాడమ్మా? అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా వారికి ఏ అపద రాదు. నా మాట నమ్మండి. అవునమ్మా, ఏమిటిది? నాకేదో అయోమయంగా ఉంది. అదిగో మీరు పాలు పోసి పెంచి పెద్ద చేసిన కారుతాత చిరంజీవిని కాటు వేయబోయాడు. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తు వేశాడు. చిరంజీవికి విషప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుళ్ళ ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కక్కించినా చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టుని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడటానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతడే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టుని కైవశమయ్యి ఉండేది. అన్నయ్య, ఈ రాజ్యలక్ష్మినే కాదు, నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడివి. నీ రుణం తీర్చుకోలేము. అందలేని లోటు తీర్చావు. కానీ భ్రమలో పడి నేనన్న మాటలు చేసిన చేతలు దయచేసి మర్చిపో. నన్ను క్షమించన్నయ్య, క్షమించు. నాయన, కుమారుని కోల్పోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడమని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్నీ అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నావు. రాజ కుటుంబ మర్యాద కాపాడావు. నీ సాహసం అనుపమానం. నాయన, నిన్ను కనకపోయినా నీ చేత అమ్మ అని పిలిపించుకున్నాను. అదృష్టవంతురాలు. ఇంతకు నా జయంతేడి ఎక్కడున్నాడు? నాకు తెలుసు. రాజా, నీకు తెలుసా? అమ్మా, నీకు ధైర్యంగా ఉండండి. నా జన్మభూమి ఈ గండికోట మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ బిడ్డ జయంతి ఎక్కడున్నా సరే నేను తెచ్చి నీకు అప్పగిస్తాను. రాజా, పద. ఎవరక్కడ? ఆ రాజద్రోహుల్ని వెంటాడి బంధించండి. మరిది కొడుకు అని చేరదీశాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథుడమని ఆదరించి పెంచి పెద్ద చేశాను. నా బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదా నువ్వు ఇచ్చే ప్రతిఫలం. ఏం చేశావు? నా జయంతిని ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతుని కాపాడడం ఈ పల్లెటూరి గబ్బిలాయి కాదు కదా, ఆ బాలాక్షుడికైనా తరం కాదు. జయంతుని మరి చూడలేదు. ఈ గండికోట రాజ్యం ఇక మీద మాది. దారిన పోయేవాణ్ణి కొడుకనుకున్న ఈ ముసలి రాణి, పరాయి వాణ్ణి మొగుడనుకున్న ఈ పరశురాణి, ఈ నక్కజిత్తుల ముసలి మంత్రిని బంధించండి. పాపాత్ముడు పాపం. ఏది పాపం? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం మింగివేయడమేగా లోకధర్మం. పెద్దమ్మ, సదరంగంలో ఎదురొచ్చే పావుల్ని ఎత్తివేయడమేగా రాజనీతి. పద, వాడి చేతికి ఆ జయంతి చిక్కక ముందే అందరం చేద్దాం.
అది మానేసి 6 నెలలైందన్నా. ఈసారి కొట్టావో పళ్ళు రాలుతాయి. నేనేం చేశానయ్యా, ఇదంతా నా కర్మ. ఇంతవరకు వచ్చారా? పిల్లలందరినీ గంటగతంలో వదిలి దిప్పండించండి. పగపగ మండి ఆ మంటలో చేసి మాడినట్టయిపోవాలి. నిప్పురాలను దొల్లించి వాళ్ళను మసి చేయండి. దళపతి, నీవు నిప్పురాలను దొల్లించు. నిప్పురాలను దొల్లించండి.
రాజా, మేము మీకెంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చడానికి ఒక్కటే మార్గం. నువ్వు మా రాజ్యాంగంలో చేసిన మార్పులు చేర్పులు మాకు మా మాతృశ్రీ గారికి ఎంతో ఆనందం కలిగించాయి, ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. అవి అమలుపరచడానికైనా నువ్వు ఇక్కడే అంటే మాకు నువ్వులోనే ఉండిపోవాలి. ఆజ్ఞ. చాలా సంతోషం. నేటి నుండి నిన్ను మా సర్వసైన్యాధిపతిగా నియమిస్తున్నాను. ఇక ఈ దేశ రక్షణ భారాలు బాధ్యతలు నీవి. ఉం? బుద్ధి కంటే మామూలుగా ద్రోహం చేశాడు. లబ్బాలనుకుంటున్నాను. రక్షించండి ప్రభు, రక్షించండి. ఛీ! నువ్వు చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించవలసిందే. కానీ ఇటువంటి ఆనంద సమయంలో నీ వంటి అల్పుడికి అంతటి దండన విధించడం నాకు ఇష్టం లేదు. కనుక తేలిగ్గా నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నాం. మా పొలిమేరలు విడిచిపెట్టు. రక్షించారు ప్రభు, మామూలుగా రక్షించారు. ప్రభు, తమ దర్శనం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజా పద.